ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఆటో డ్రైవర్లు, మెకానిక్లు, వ్యవసాయ కూలీల్ని టార్గెట్ చేసి హోటల్ ముసుగులో గంజాయి సేల్స్ కౌంటర్ను నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. వీరి నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల పట్టణ శివారులోని ఐలూరుమెట్ట వద్ద ఉన్న ఏవిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న హోటల్లో గంజాయి సేల్స్ కౌంటర్ను ఏర్పాటు చేశాడు యాజమాని యూసఫ్ బాషా. ఇతనికి జింకల మధ్యరెడ్డి, బొంత శ్రీనివాసులు సహకరించేవారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన గంజాయి వ్యాపారి వాసు ఏఓబి ప్రాంతం నుండి గంజాయిని రైళ్లలో జింకల మధ్యలెట్టివి పంపేవాడు. మధ్యలెట్టిపై కృష్ణా జిల్లా అవనిగడ్డలో మహానంది పిఎస్లలో గంజాయి కేసులు ఉన్నాయి. వాసు పంపిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి ఒక్కో ప్యాకెట్ 500కు విక్రయించేవాడు యూసఫ్ బాషా. ఈ సమాచారం అందడంతో రూరల్ పోలీసులు జింకల మధ్యరెడ్డి, బొంత శ్రీనివాసులు, యూసఫ్ బాషాలను అరెస్ట్ చేశారు. రూరల్ సిఐ ఈశ్వరయ్య, అతని బృందాన్ని అభినందించారు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి. ఎక్కడ లేదమ్మా. జిల్లా ఎస్పీ ఆదినాథ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయాల సమీపంన యూసఫ్ టీ స్టాల్ అనే ప్రదేశంలో ఒక 3 ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు 5 కేజీల గంజాయిని మనం చూస్తున్నారు. ఇవన్నీ స్వాధీనం చేసుకోవడమైనది. దీంట్లో మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి, ఇతను జింకల మద్దిలేటి, బోయలకుంట గ్రామం, సిరివేల మండలం చెందిన అతను. ఇతను సామర్లకోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి. ఇతనికి పాటు ఇతని కోక్యుజులు ఏటు బొంత శ్రీనివాసులు, ఇతనిది మహదేవపురం, అతనిది కూడా సిరివేల మండలమే. వీళ్ళిద్దరు కలిసి ఆ వాసు అనే సామర్లకోట, కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వాసు అనే అతను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు. ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, మన బెంగళూరు పోయే ట్రైన్స్లో వాళ్ళు ఈ సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేసిన గంజాయిని వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్ టీ స్టాల్ అని ఉంది ఐలూరు మెట్టలో, ఆ యూసఫ్ అని A3 ముద్దాయి షేక్ యూసఫ్ ఐలూరు మెట్టలో అతనికి ఇస్తుంటారు. తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు. అలాగే ఈ ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి మీరంతా చూస్తున్నారు. ఇట్లా దాదాపు చూస్తుంటే అటు 7-8-10 గ్రాములు ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోబుల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు. మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ 3 మద్యాలు ఈరోజు అదుపులో తీసుకుని ఈ గంజాయి దీంట్లో ఇట్లా ప్యాకెట్ల రూపంలో దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది. మనం చూసారు ఆ మూట మొత్తం సుమారు 5 కేజీల గంజాయిని ఈ 3 ముద్దాయిల నుండి స్వాధీనం చేసుకోవడమైనది. ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మద్దిలేట అనే అతను అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా ఈ గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే మనకు మహానంది పిఎస్ లిమిట్స్లో కూడా వాంటెడ్ అక్యూజ్డ్, ఇంకా దాంట్లో ఎస్కేప్లో ఉన్నాడు ఈ మద్దిలేటి. ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు మా సిబ్బంది స్వాధీనం చేసుకోవడం అనేది. దీనిలో ముఖ్యంగా చెప్పేది ఏమంటే, చాప కింద నీరులో మన నంద్యాలలో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితమైన సమాచారం మేరకు దీన్ని రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత ఈ గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. మనకు తెలుసు, మన ఆకే రవికృష్ణ, మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు ఈగల్ టీం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన. ఆదాయాలు మాకు కూడా అప్పుడప్పుడు సార్ నుంచి కూడా ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసి. దీంట్లో కూడా నేను రీసెంట్గా ఒక విక్టిమ్, ఈ గంజాయి విక్టిమ్ని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్, ఈ గంజాయి ఏమన్నా అవైలబుల్ ఉన్నా కానీ, ఎవరన్నా సేవిస్తున్నా కానీ, దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకున్నా కూడా 1972 స్టేట్ వైడ్ ఫ్రీ కాల్ సెంటర్ ఇది. 1972 అందరికీ నోటెడ్ నంబర్ ఇది. దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది. ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు కూడా అందించబడవు. వాళ్ళకి ముద్దాయిని పట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ అసిస్టెన్స్ కూడా
అన్ని విధాల ఈగల్ టీం ద్వారా మేము ప్రొవైడ్ జరుగుతుంది. కాబట్టి ఈ గంజాయి సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు. దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ ఫర్దర్ కూడా విచారించి ఇంకా ఎవరెవరు ఉండాలి నెట్వర్క్లో, ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. ఇది ప్రస్తుతానికి విషయం. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే